ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, చీకటి పడేలా ఉంది, ఇప్పుడెలా? ఏం కాదులే చెల్లి. డ్రైవర్ అంకుల్, త్వరగా పోనివ్వండి. అలాగే పిల్లలు. ఏమైంది అంకుల్? ఆటో రిపేర్ అయిందమ్మా. ఉండండి చూస్తాను. అంకుల్, ఎంతసేపు? అయిపోయిందమ్మా, పంపించేస్తా. త్వరగా రండి అంకుల్, భయంగా ఉంది. ఊరుకోండి రాధగారు. ఆంటీ ఆంటీ, వాళ్ళకేదో జరిగింది. నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలకేదో అయింది. నా పిల్లలకేదో అయింది. ఆంటీ, నా పిల్లలు నా పిల్లలు ఏం కాదు. చూడు, సూర్య వెళ్ళాడు కదా, ఖచ్చితంగా వెతికి తీసుకొస్తాడు. నువ్వేం కంగారు పడకమ్మా. అమ్మ రాధ, అయ్యో రాధగారు, ఏడవకండి, కొంచెం ప్రశాంతంగా ఉండమ్మా. రాధగారు, ఊరుకోండి, ఊరుకో తల్లి. ఊరుకోమ్మా. నా మీద కక్షతో నా పిల్లలకి ఏమైనా హాని తలపెడతారేమో. దేవుడా, నా పిల్లలకి ఏం కాకూడదు, ఏం కాకూడదు. సూర్య, పిల్లల గురించి ఏమైనా ఆచూకి తెలిసిందా? వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? అత్తమ్మా, దాన్ని చోట్లేదు కానీ పిల్లలు ఏడున్నారో తెలియలే.
అయ్యో రాధగారు ఏంటిది? నా పిల్లలకి ఏదో ప్రమాదం ఎదురవ్వబోతోందని నా మనసు గట్టిగా చెబుతోంది. దయచేసి నా పిల్లలు ఎక్కడున్నారో వాళ్ళని కాపాడండి. వాళ్ళని తీసుకురండి దయచేసి. మీరు తప్ప వాళ్ళని ఎవ్వరూ రక్షించలేరు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అయ్యో నా పిల్లల్ని తీసుకురండి. తీసుకురండి. రాధగారు పిల్లలకేమీ అవ్వదు, మీరేం కంగారు పడకండి. వాళ్ళు అనుకున్నది జరగలేదన్న కోపంతో ఇంట్లో నుంచి అలిగి వెళ్లారంతే. మిమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళు కూడా ఉండలేరు. కోపం తగ్గగానే వచ్చేస్తారు. ఒకవేళ వాళ్ళు రాలేదు అంటే ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు భయపడ్డట్టుగా ఏ ప్రమాదము జరగదు. ఒకవేళ పిల్లలకు అలాంటి ప్రమాదం ఏదైనా ఎదురైతే నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే వాళ్ళని కాపాడి తీసుకొస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. వన్ మినిట్. అరే ఊకోమా, నీ పిల్లలకి ఏం కాదు. సూర్య బాగున్నాడుగా, తప్పకుండా తీసుకొస్తాడు. అతమా మీరేందత్తమ్మా గట్లా చూస్తారు? ఆమెను లోనకి తీసుకపోండి, తీసుకపోండి. అమ్మా రాధా లేమ్మా. రాధగారు రండి. పిల్లలకేం కాదు రాధా, ఊరుకో. హలో చెప్పార్యా. సండే ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్ని సెర్చ్ చేశాం. పిల్లలు ఎక్కడ కనిపించలేదు. నేను కూడా అదే పనిలో ఉన్నాను ఆర్య. మనం కొంచెం కాన్ఫిడెన్షియల్గా వెతికించడం మంచిదనుకుంటున్నాను. కమిషనర్ గారిని మీట్ అయి పర్సనల్గా రిక్వెస్ట్ చేయడానికి వెళ్తున్నాను. ఓకే సండే, డిపార్ట్మెంట్ ద్వారా కూడా సర్చింగ్ ఆర్డర్స్ ఇవ్వమని చెప్పు. పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో సిటీ దాటకూడదు. హ్మ్, హ్మ్, హ్మ్. అన్ని చెక్ పోస్టుల దగ్గర అలర్ట్ చేయమని చెప్పు. మెయిన్గా శబరిమలై వెళ్లే టూరిస్ట్ బస్సుల్ని చెక్ చేయకుండా పంపించొద్దని చెప్పు. అలాగే ఆర్య, హ్మ్, అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.